అగ్రజ, మీరు నన్ను ఇలా దండించలేరు. మీ ఆయుధాన్ని అందుకోండి యువరాజా. ఆపండి అగ్రజ! అందుకోండి మీ ఆయుధం. ఆపండి! అందుకోండి. ఆపండి అగ్రజ! బాల్యం నుంచి మీకు కత్తిసాము, గదాయుద్ధం, ధనుర్విద్య ఇత్యాది అనేకానేక యుద్ధ విద్యలు నేర్పే ప్రయత్నం చేశాను. కానీ మీ చేతిలో మదిర పాత్రకే స్థానం లభించింది. శస్త్రాలు ధరించేటంత శక్తి లేనివాడు వాడే మదిర పాత్రను అందుకుంటాడు. అయితే దుర్బలుడైన అటువంటి రాజు హస్తినాపుర రాజసింహాసనంపై ఆసీనుడు కాలేడు. యువరాజా, ఇక మీరు శక్తి సంపన్నులు కాక తప్పదు. ఆయుధాన్ని అందుకోండి యువరాజా. ఆయుధాన్ని అందుకోండి. విచిత్ర వీర్య, నీవు క్షేమమే కదా? మాత, మాత, ఎందుకు ఇలా చేస్తున్నావు భీష్మ? రాజమాత యువరాజుని దండించవలసి ఉంది. యువరాజు ఏమి చేశాడని ఇతను? పాంచాల దేశస్థులు మనకు పూర్వీకుల కాలం నుంచి కురురాజుల శత్రువులే. ఇక శత్రువుల భూమిపై దాడి చేసి వారిని అవమానించడం దేనిని నువ్వు అపరాధమంటావా భీష్మ? రాజమాత, యువరాజు చేసిన కార్యం యుద్ధనీతికి తగినది కాదు. రాజుల ప్రథమ కర్తవ్యం ఏమిటంటే స్వయంగా తమకున్న బలాన్ని, దౌర్బల్యాన్ని తెలుసుకోవడం. అయితే స్వయం సామర్థ్యం లేనినాడు రాజులు సంధినుల్లంఘించరు. విచిత్ర వీర్యునికి తన సామర్థ్యం ఏమిటో తెలుసు. నువ్వే తన సామర్థ్యానివి భీష్మ. నీవుండగా అతనికి లోటేమిటి? అపరాధం చేసినది పాంచాల దేశస్థులు. మహారాజులు యువరాజుల పట్ల ఏ విధంగా వ్యవహరించే అధికారం వారికి లేనేలేదు. ఆయన భీష్మ, నీకు బాగా తెలుసు, రాజు దేహం సువర్ణ కలశం వంటిదంటారు. సదా సర్వదా అది అమూల్యమైనది. అంతే కదా భీష్మ? అవును రాజమాత. అయితే ఆ సువర్ణ కలశాన్ని మందిర శిఖరంపై అలంకరించినప్పుడే అప్పుడే అది పవిత్రము, పూజనీయమవుతుంది. రాజమాత, నా ఆకాంక్ష కేవలం ఒక్కటే. పితృదేవుల వలనే విచిత్ర వీర్యుడు కూడా మన సింహాసనాన్ని ధర్మశిఖరంపై ప్రతిష్ఠించాలి. ఇక సదా సర్వదా విచిత్ర వీర్యుని నామం ప్రజలకు ఆదరణీయం కావాలి. ప్రణామం రాజమాత. మీ రాక నిన్ను అవమానించడం నా అభిమతం కాదు. కానీ మాత, మీ మాటలను నేను ఎప్పటికీ అవమానంగా భావించను. నీ మనసు నాకు తెలుసు. నేను కూడా ఒక విన్నపం చేసుకోదలిచాను. నువ్వు మన విచిత్ర వీరుడి పట్ల ఇంత కాఠిన్యం చూపవద్దు. ఇది అతని దోషం కాదు. బాల్యంలోని తండ్రిని కోల్పోయిన నిర్భాగ్యులకు జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వ్యధలు, వీటన్నింటినీ భరించడం అధిక దుఃఖహేతు అవుతుంది. కాఠిన్యం చూపడం నా కర్తవ్యం రాజమాత. గురువు స్థానంలో ఉన్నవారికి హృదయంలో వాత్సల్యం, చేతిలో దండం అవసరం. విచిత్ర వీర్యుడికి కష్టపడి అభ్యాసం చేయడం తప్పనిసరి. ఎవరైతే దేహాన్ని సుకుమారంగా చూసుకుంటారో వారి హృదయం అప్రయత్నంగా పాషాణమైపోతుంది. అంతేకాదు,
తొలి నుండి సమస్యల నుండి తమను తప్పించుకోవాలన్న ప్రయత్నంలో వారు ఇతరులను కష్టాలకు గురిచేస్తారు. లేదు రాజమాత, కఠోర హృదయుడైన రాజు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడు కాడు. అయితే అతనికి వివాహం చేయించు భీష్మ. జీవితంలో బాధ్యతలే జీవించే శిక్షణనిస్తాయి. కాశీరాజు తన 3 కుమార్తెల స్వయంవరాన్ని ఇదివరకే ప్రకటించాడు. అన్యథా ఇతర పెద్ద దేశాలలో వివాహ యోగ్యత కలిగిన కన్యలెవ్వరూ కనిపించటం లేదు. ఒకవేళ కాశీరాజు కన్యకలతో విచిత్ర వీరిని వివాహం జరగకుంటే ఇక ఏమో మరి, మనం ఎంతకాలం నిరీక్షించవలసి ఉంటుందో. అయితే ఏమి సెలవు మాతా? నీవు హస్తినాపుర ప్రతినిధిగా వెళ్లి ఆ 3 రాజకన్యకలను గెలిచి తీసుకురావాలి. ఇదెలా సంభవం రాజమాత? కన్యలు సమర్థుడైన పురుషుణ్ణి వివాహమాడతారు గాని సమర్థమైన రాజ్యాన్ని కాదు. ఈ విధంగా ఆలోచించు భీష్మ. మనం ఆ 3 కన్యకలకు హస్తినాపురం వంటి గొప్ప రాజ్యానికి సామ్రాజ్ఞులనిపించుకునే అవకాశమిస్తున్నాం. మనమే వారికి ఉపకారం చేస్తున్నాము. క్షమించండి మాత, నా మనస్సు అంగీకరించడం లేదు. హస్తినాపురానికి రాజమాతగా నేను నిన్ను ఆజ్ఞాపించగలను భీష్మ. రాజమాత ఆదేశాలను ధిక్కరిస్తే నువ్వు రాజ్యాన్ని వదిలి వెళ్లవలసి ఉంటుంది. హస్తినాపుర సింహాసనం నీ బాధ్యత. నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిన్నీ రాజ్య సరిహద్దునే దాటనివ్వదు. సముద్ర కుక్షి మహారాజు సాళ్వూల వారు వేంచేస్తున్నారహో. ఆహుతులైన మహారాజులను, యువరాజులను, అధినాయకులందరినీ కాశీ దేశం స్వాగతిస్తున్నది. మా 3 కుమార్తెల స్వయంవర సభకు విచ్చేసి మీరు మాపై హస్తినాపుర మహామహితాత్ములు గంగాపుత్రులు భీష్ముల వారు వేంచేస్తున్నారు. ప్రణామాలు కాశీ నరేశ. మా హస్తినాపుర సింహాసనానికి ప్రతినిధిగా నేనిటకు వచ్చాను. మా యువరాజా వారు విచిత్ర వీర్యుని కోసం మీ కన్యలను వరదానమడగవచ్చాం. మహామహితాత్మ భీష్మ, మేము మా రాకుమార్తెలకు స్వయంవరం నిశ్చయించాము. మాకా విషయం తెలుసు కాశీరాజా. అయితే ఇది వాస్తవమే కదా? స్వయంవరంలో శౌర్య పరాక్రమాలతో కన్యను జయించడం పరిపాటే. ఏ విధంగానైతే సూర్యకాంత పుష్పం సూర్యుని దిశగా తిరుగుతుందో, ఒక బుద్ధిమంతుడైన రాజు కూడా తమ కన్యకల వివాహం యోగ్యుడైన యువరాజుతోనే చేస్తాడు. ఇక హస్తినాపురిని మించిన గొప్ప రాజ్యం సమస్త విశ్వంలోనే లేదు. ఇది వాస్తవమే. మీరు మీ కుమార్తెలను కన్యాదానంగా హస్తినాపుర యువరాజు విచిత్ర వీర్యునికిచ్చి ఈ కన్యకలకు హస్తినాపుర సామ్రాజ్ఞులయ్యే సౌభాగ్యాన్ని ప్రసాదించండి. ఈ సభలో ఆసీనులైన యువరాజులకు నా మాటలు అభ్యంతరకరమైతే ఆ యువరాజులకు నా సామర్థ్యాన్ని పరీక్షించే అధికారం ఉన్నది. క్షత్రియుడు ఎప్పటికీ ద్వంద్వ యుద్ధాన్ని తిరస్కరించలేడు గంగాపుత్ర.
మహారాజా, సాల్వ మహారాజా, లేవండి మహారాజా, సాల్వ మహారాజా. ఎవరు మీరు? ఎవరు ఆహ్వానించారు మిమ్మల్ని ఇలా ఇక్కడకు రమ్మని, మీ ప్రతాపాన్ని నిరూపించుకోమని? ఒకవేళ ప్రతాపం అనే ప్రాతిపదికపై మేము మా వరులను ఎంచుకోవలసి ఉంటే అప్పుడు మా తండ్రి గారు స్వయంవరంలో ఏదైనా పోటీ నిర్వహించి ఉండేవారు. అటువంటిది ఏదైనా కనిపిస్తున్నదా మీకు ఇక్కడ? మనసారా సాల్వ మహారాజును నా భర్తగా స్వీకరించాను. శక్తి కాదు, ప్రేమ ప్రాతిపదికపై వివాహం చేసుకోదలిచాను నేను. మరి మీరిక్కడికి వచ్చి మా స్వయంవరాన్ని ఇలా స్పర్ధగా మార్చారెందుకు?